మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గిద్దలూరు మండలం కొమరోలు గ్రామానికి చెందిన వితంతువు బషీరునిసా బేగం తన భూమిని కాపాడాలని అధికారులను వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భర్త మరణించిన తర్వాత తనకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూమిని గ్రామ సర్పంచ్ తో పాటు మరికొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తనకు ఒక్క కుమారుడు మాత్రమే ఉన్నాడని, అతడు మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నందున వ్యవసాయ భూమి తమ కుటుంబానికి ఆధారమని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 481లోని 30 సెంట్ల భూమిలో రేకుల షెడ్ నిర్మించి అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ విషయంపై గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయానికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు. ఆక్రమణ తొలగించాలని అధికారులు సూచించినప్పటికీ స్థానిక రెవెన్యూ సిబ్బంది, గ్రామ అధికారులు ఒత్తిళ్లకు భయపడి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో చివరి ఆశగా జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా వేదికకు వచ్చి జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు. ఆక్రమణలో ఉన్న తన భూమిని తిరిగి అప్పగించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆమె వినతిని స్వీకరించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాకేమో సార్ నా భర్త చనిపోయిన తర్వాత సార్ వాళ్ళు 481 సర్వే నెంబర్లో సార్ మాకు 30 సెంట్లు ఉన్నాయి సార్. ఆ 30 సెంట్లు తీసుకుపోయి మహూబీ అనే మనిషి ఆమెకు కట్టబెట్టినారు సార్. నేను 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను సార్. తిరుగుతున్నా స్పందన లేదు సార్. నా ఈ భూములన్నీ 50 సెంట్లు, 20 సెంట్లు, 45 సెంట్లు, 62 సెంట్లు అలా అందరూ కొన్ని తీసేసుకున్నారు సార్. కొంతమంది ఏమో ఇంకో కలెక్టర్ ముందు ఉన్న సబ్ కలెక్టర్ సారు నాకు 62 సెంట్లు ఎక్కిచ్చారు సార్. ఈసారి 22, ఇంకా నాకు 30 సెంట్లు రావాలి. అయినా వాళ్ళు స్పందించటం లేదు సార్. నాకు నా పొలంలో 62 సెంట్లు నా పైన ఆన్లైన్ భూమి ఉన్నా వాళ్ళేమో ఆ భూమి నాకు సర్వే చేసి ఇవ్వటం లేదు. ఆయన ఏమో సర్పంచ్ అంట సార్. ఆయన షెడ్ వేసేసరికి ఆ షెడ్ కూడా తీసి నా భూమి నాకు చూపించండి సార్ అని ఎంఆర్ఓ వాళ్ళకి ఎన్నిసార్లు మొత్తుకున్నా వాళ్ళు మాకు స్పందించటం లేదు. భూమి దగ్గర కూడా రావటం లేదు సార్. మేము కాళ్ళు అడిగినట్టు 3 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం సార్. నేను వీడో మనిషి సార్. నాకు బాగలేని పిల్లోడు కూడా ఉన్నాడు. మేము ఆ పిల్లలు తీసుకుని నేను ఎలానో బతుకుతున్నా సార్. మీరు ఇచ్చే పెన్షన్, చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ లో మేము బతుకుతున్నాం సార్. అది మాకు రైతు భరోసా, నేను పెటిషన్లు పెడుతున్నానని నాకు రైతు భరోసా కూడా చేయడం లేదు సార్. ఆఫీసర్లు అన్ని మాకు అలా సతాయిస్తున్నారు సార్. అలాంటి బీద వాళ్ళకి సతాయిస్తే వాళ్ళకి ఏం వస్తుంది సార్? మీరు మా భూములన్నీ, నా భర్త లేదని మా భూములన్నీ మీరు ఆక్రమించుకుంటారా సార్? అలా నాకు న్యాయం జరగాలని మీ మీడియా, మీ ఛానల్స్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తూ నేను మీకు దండం పెడుతున్నాను సార్. నాకు మటుకు న్యాయం చేయండి సార్. నా పిల్లోడు మెంటల్ ఇవ్వండి కాబట్టి పిల్లోడికి ఇంట్లో పెట్టి తాళం పెట్టి వచ్చినాను సార్. ఆ పిల్లోడు 3 గంటలు 4 గంటల నుంచి దాహంతో అల్లాడుతున్నాడు సార్. ఇంట్లో కావాలంటే నా ఇల్లు తాళం ఇస్తాను, మీరు చూసుకోండి సార్. ఆ ఇంట్లో అలాంటి పరిస్థితుల్లో మేము వస్తున్నాం సార్. ఈ దగ్గర తిరుగుతున్నాం సార్ 3 ఏళ్ల నుంచి. అక్కడ పోతే అక్కడ స్పందన ఉండదు. సరే చేస్తామంటారు. ఇక్కడ ఈ సార్ మటుకు కొంచెం వింటున్నారు. వాళ్ళు చెప్తున్నా వీళ్ళు ఆఫీసర్లు సర్పంచ్ కు భయపడి ఆ షెడ్ తీపించడానికి వాళ్ళు భయపడుతున్నారు సార్. ఆన్లైన్ లో మటుకు నా పేరు మీదే ఉంది సార్. మీరు దయ ఉంచి నా పైన, ఆ పిల్లల పైన, ఆ పిల్లోడి పైన మీరు నాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. అలాంటి వాళ్ళకి న్యాయం చేయండి సార్. అంతే సార్ నేను మీకు కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్.